ప్రపంచ దేశాల్లో అంతా మోదీ మాయ నడుస్తోంది. ఇంతకాలం శత్రుత్వం, ఇతర కారణాలతో దూరంగా ఉన్న దేశాలకు దగ్గర అవుతున్నారు మోదీ. చర్చలే అభివృద్ధికి నాంది అన్నట్టుగా సాగిపోతూ ఉన్నారు. ఈ మధ్యనే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డీల్ కుదుర్చుకున్నారు ప్రధాని మోదీ. చాలా ఏళ్ల నుండి పెండింగ్ లో ఉన్న EU దేశాలతో మదర్ ఆఫ్ ఆల్ డీల్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. వాళ్ళ ఉత్పత్తులపై టాక్సీ ఫ్రీగా ఎగుమతులు చేసుకునేందుకు డీల్ ఓకే చేసుకున్నారు. ఆ తరువాత ఒంటి కాలుపై స్వారీ చేస్తున్న ట్రంప్ ను కూడా తన టీంలోకి లాగేసుకున్నారు మోదీ. తన చమత్కారంతో అమెరికానే దిగివచ్చే విధంగా చేశారు. EU దేశాలతో చేసుకున్న ఒప్పందం ప్రాధాన్యతను తెలుసుకున్న ట్రంప్ భారత్తో చర్చలకు ముందుగా వచ్చారు. గతంలో రష్యా పేరు చెప్పి పెంచిన సుంకాలను 18% తగ్గించారు. ఆ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఫ్రాన్స్తోనూ కీలక ఒప్పందాన్ని చేసుకున్నారు ప్రధాని మోదీ. భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో కలిసి పలు డీల్స్ పై సంతకాలు చేశారు. దాదాపుగా 21 ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మకమైన భాగస్వామ్యం ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచంలోని భౌగోళిక, రాజకీయ కల్లోల పరిస్థితుల్లో రక్షణ, వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఉన్నత సాంకేతికత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని గణనీయంగా పెంచుకోవాలని ఇద్దరు నేతలు తీర్మానం చేసుకున్నారు. भारत के प्रधानमंत्री के साथ हम आज जो है वो आज जो हम इनोवेशन ईयर का जो उद्घाटन करने जा रहे हैं। हम चाहते हैं कि हमारे जो निवेशक हों, चाहे वो हमारे स्टार्टअप्स हों, चाहे हमारी कंपनियां हों, वो R&D सेंटर्स हों या और सेंटर्स हों, मिलकर काम करें। ये पूरी तरह से हमारी जो వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం, సరికొత్త రంగాలకు విస్తరించడం, భాగస్వామ్యంలో పురోగతిపై చర్చలు జరిగాయి. వాటిలో ప్రాంతీయ, ప్రపంచవ్యాప్త ప్రాధాన్యమున్న అంశాలపై లోతైన చర్చలు జరిపారు. భారత్లో హామర్ క్షిపణుల ఉత్పత్తికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ల మధ్య ఒప్పందం జరిగింది. రెండు దేశాల సైన్యాల మధ్య అధికారులను పరస్పరం మార్చుకోవడంలో ఒక్కటి కీలకం. ఫ్రాన్స్తో కుదిరిన ఒప్పందాల్లో ఏ అంశాలు ఉన్నాయి, ఏ రంగాలకు ప్రాధాన్యతను ఇచ్చారు, భారత్కు కలిగే ప్రయోజనాలేంటి, భారత్తో ఫ్రాన్స్కు ఎలాంటి లాభం, ఎలాంటి ఉత్పత్తులకు ఎగుమతులు పెరిగాయి, దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. हम इंडो फ्रेंच सेंटर फॉर AI इन हेल्थ, इंडो फ्रेंच सेंटर फॉर डिजिटल साइंस एंड टेक्नोलॉजी और नेशनल सेंटर ऑफ अलायंस फॉर स्किलिंग इन एरोनॉटिक्स लॉन्च करने जा रहे हैं। और ये मात्र इंस्टीट्यूशंस नहीं है, ये फ्यूचर बिल्डिंग प्लेटफॉर्म्स है। फ्रेंड्स, आज दुनिया अनसर्टेनिटी के दौर से गुजर रही है। ऐसे माहौल में इंडिया फ्रांस पार्टनरशिप एक फोर्स फॉर ग्लोबल स्टेबिलिटी है। हम फ्रांस की एक्सपर्टाइज और इंडिया के स्केल को जोड़ रहे हैं। हम ट्रस्टेड टेक्नोलॉजी विकसित कर रहे हैं। हम इंटरनेशनल सोलर अलायंस, इंडिया मिडिल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर यानी IMEC और ज्वाइंट डेवलपमेंट प्रोजेक्ट के माध्यम से ह्यूमन डेवलपमेंट सुनिश्चित करेंगे और मल्टीलेटरलिज्म, डायलॉग और डिप्लोमेसी से स्थिरता और समृद्धि के प्रयासों को बल देते रहेंगे। फ्रेंड्स, भारत और फ्रांस दोनों लोकतांत्रिक मूल्यों, रूल ऑफ लॉ और मल्टीपोलर वर्ल्ड में विश्वास रखते हैं। ఇటు నరేంద్ర మోదీ, ఎమాన్యుయల్ మెక్రాన్ మధ్య జరిగిన తాజా చర్చలో భారత్, ఫ్రాన్స్ మధ్య 21 కీలకమైన ఒప్పందాలు కుదిరాయి. దీనిలో భాగంగా రక్షణ, టెక్నాలజీ, అంతరిక్షం, ఇంధనం, విద్య, ఇండో పసిఫిక్ భద్రత వంటి అంశాలకు ప్రయోజనం ఉందంటున్నారు. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్కారం. రైట్, 21 కీలకమైన ఒప్పందాలపై కూడా సంతకాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కూడా ఫ్రాన్స్ భారత్ కు రఫేల్ యుద్ధ విమానాలను కూడా, స్కార్పిన్ సబ్మెరైన్లు ఇచ్చింది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఒప్పందాలతో ఇంకా ఎంకొంత ప్రయోజనం కలిగే ఛాన్స్ ఉందంటారు? అంటే ఫ్రాన్స్ కి కొన్ని సబ్జెక్ట్స్ లో స్పెషాలిటీ ఉన్నది, ప్రపంచంలో లీడింగ్ టెక్నాలజీ ఉన్నది. కొన్ని సబ్జెక్ట్స్ లో, కొన్ని
కొన్ని ప్రాజెక్ట్స్లో కొన్ని సెక్టార్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ రఫాలే ప్లేన్స్లో ఆ టెక్నాలజీ వాళ్ళకి సఫిషియెంట్గా ఉన్నది, అందుకనే భారతదేశం కొంటున్నారు. అలాగే అంతరిక్ష స్పేస్ ప్రోగ్రాంలో ఫ్రాన్స్కి చాలా అడ్వాంటేజ్ ఉన్నది. అందరూ మర్చిపోతారు, సురినామ్ అనే ఒక కాలనీ ఉన్నది, ఫ్రెంచ్ కాలనీ సౌత్ అమెరికాలో ఈక్వేటర్ మీద ఉన్న. అక్కడి నుంచి వాళ్ళే ఫస్ట్ రాకెట్స్ పంపించడం మొదలుపెట్టారు. ప్రైవేట్ రాకెట్స్ కూడా పంపిస్తారు. వాళ్ళకి స్పేస్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్గా ఉంటుంది ఫ్రాన్స్. కొన్ని సబ్జెక్ట్స్లో ఫ్రాన్స్ బాగుంటుంది, కొన్ని సబ్జెక్ట్స్లో ఇంగ్లాండ్ బాగుంటుంది. బయాలజికల్ సైన్సెస్ ఇంగ్లాండ్ యూనివర్సిటీస్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఉంటారు. సో ప్రతి దేశానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీలో ఇప్పుడు ఫ్రాన్స్కి భారతదేశానికి ఒప్పందాలు కుదురుతుంది. సో తప్పకుండా టెక్నాలజీ అనేది వాళ్ళు ఎవరో చక్రాన్ని 1000 సంవత్సరాల 5000 సంవత్సరాల క్రితం ఇన్వెంట్ చేశారు. చక్రం అప్పుడు వేరే బల్లి చక్రం అనుకోండి, తర్వాత కాదు, మళ్ళీ మనం చేయక్కర్లేదు, ఎవరో ఇన్వెంట్ చేసింది మనం వాడుకుంటాం. సో ఫ్రాన్స్లో చేసిన రీసెర్చ్, ఫ్రాన్స్లో చేసిన అభివృద్ధి, కొన్ని ప్రాజెక్ట్స్కి మనం వెంటనే కొనుక్కుంటున్నాం. ఆ లెవెల్ నుంచి మొదలుకెళ్తాం. దాదాపు 30 సంవత్సరాల క్రితం మారుతి సుజుకి కార్ జపనీస్ భారతదేశంలో ప్రొడ్యూస్ చేయటం మొదలుపెట్టాక మొత్తం ఆ కార్ ఇండస్ట్రీ భారతదేశంలో మారిపోయింది కదా, మొత్తం టోటల్గా మారిపోయింది కదా. ఈవేళ భారతదేశంలో కార్లు చేస్తున్నాం, కార్ పార్ట్స్ చేస్తున్నాం, ప్రపంచానికంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కార్ పార్ట్స్. ఆ లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చాక అలా జరిగింది. సో అందువల్ల ఇప్పుడు ఫ్రాన్స్తో చేసే ఒప్పందాలని ఒక మంచి అవకాశాలు భారతదేశానికి వస్తాయి. అది కూడా ప్రభుత్వం కూడా చెప్తుంది. మన దేశంలో ప్లేన్స్ ఆ పార్ట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నామని చెప్పారు. సో ఇది ఒక మంచి స్టెప్. తప్పకుండా మన దగ్గర ఆ టెక్నాలజీ బేస్ పెరుగుతుంది. సో ఎదురు చూడవచ్చు. అదే కాకుండా ఇంకో పాయింట్ కూడా, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయంటే ఫ్రాన్స్ కూడా భారతదేశం నుంచి ఐటీ ఎక్స్పర్ట్స్కి వాళ్ళకి కూడా స్థలం క్రియేట్ చేస్తాం. ఇక్కడి నుంచి అమెరికాలో ఏదో ఉద్యోగాలు పోయినాయి అంటే ఫ్రాన్స్ రెడీగా ఉండాలి. అది ఇంకా సెటిల్ అవ్వలేదు. 5 లక్షల మంది 10 లక్షల మంది తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఫ్రాన్స్. సో ఫ్రాన్స్తో మన సంబంధం మనకు మంచి అవకాశం. వాళ్ళకి అవకాశం, వాళ్ళ వస్తువులు కొంటున్నాం, వాళ్ళ విమానాలు కొంటున్నాం, వాళ్ళ టెక్నాలజీ కొంటున్నాం. సో ఇద్దరూ బెనిఫిట్ అవుతారు. వానిది అంటే ఇద్దరికీ బెనిఫిట్ ఉండాలి, ఒకరికే కాదు. సో ఇద్దరికీ బెనిఫిట్ ఉండాలి. సో మనం వెల్కమ్ చేసే పరిస్థితి. రైట్, మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు, విశ్లేషకులు. అంటే అమెరికా తర్వాత ఇప్పుడు ఫ్రాన్స్తో మళ్ళీ కూడా భారీగా ఒప్పందాలు చేసుకుంటుంది భారతదేశం. సో ఎట్లా ఉండవచ్చు అంటే గ్లోబల్ సూపర్ పవర్గా కూడా భారత్ ఇంకా అవతరించబోవచ్చు అనుకోవచ్చా ఈ ఒప్పందాల తర్వాత? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, పుల్లారావు గారికి, ఐ న్యూస్. ప్రస్తుతం ఇటీవల కాలంలో మనం ఇండియా చూసినట్లయితే అమెరికా దగ్గర నుంచి కానీ, ఇటు యూరోపియన్ యూనియన్కి సంబంధించి కానీ, ఇప్పుడు ఫ్రాన్స్కి సంబంధించి ద్వైపాక్షిక సంబంధాల విషయంలో చాలా మెరుగైన స్థితిలో ఉందని మనం చెప్పాలి. ఎందుకంటే ఓ పక్కన ట్రంప్ బెదిరిస్తా ఉన్నారు, ట్రంప్ వెనకాల బ్లాక్మెయిల్ చేస్తున్నాం అనుకోవటం చేస్తూనో మనల్ని డిఫెన్స్లోకి నెడుతూ ఆయనకు కావాల్సిన పనులన్నీ చక్కదిద్దుకుంటున్నారు, ఇండియా మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఒక పక్కన వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇట్లా యూరోపియన్ యూనియన్ వాళ్ళు వచ్చి మొన్న ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం కానీ, ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ గారు వచ్చి ఈ ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ భారత ప్రతిష్టను పెంచిందనడంలో ఎటువంటి సందేహం. ఎందుకంటే ఇండియా అమెరికా విషయంలో ఏదో కీలుబొమ్మగా మారిపోయింది, లేకపోతే వాళ్ళ బెదిరింపులు లొంగిపోతుందని ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రచారం నేపథ్యంలో దాన్ని పటాపంచలు చేస్తూ మేము అమెరికాకి ఎంత దగ్గరగా ఉంటామో ఒక పక్కన ఫ్రాన్స్కి కానీ, అదేవిధంగా అంటే సైనిక దీని పరంగా చాలా శక్తివంతమైంది ఫ్రాన్స్. అదేవిధంగా యూరోపియన్ యూనియన్తో వాణిజ్య సంబంధాలు కూడా అంత తక్కువ అంశం ఏమీ కాదు. సో ఇవన్నీ చూసినట్లు ఏంటంటే ఇండియా ఇతర దేశాలకు సంబంధించి అంటే 140 కోట్ల మంది రక్షణ విషయంలో ఎలాంటి చర్యలకు సిద్ధమవుతుందనడానికి ఈరోజు ఫ్రాన్స్తో కుదిరిన ఈ రక్షణ ఒప్పందాలు కావచ్చు, రాబోయే కాలంలో చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కూడా ఇరు దేశాల మధ్య ఏ విధమైన ముందు చూపుతో వ్యవహరిస్తున్న ఇరు దేశాల మధ్య ఒప్పందాలనే విషయంలో ఈరోజు జరిగిన చర్చలు తార్కాణంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మెక్రాన్ గారు కూడా చెప్పారు, అంటే ప్రపంచంలో ఎక్కడైతే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఆల్ఫాబెట్ కావచ్చు, అదేవిధంగా కొన్ని
అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి మేధావులందరూ కూడా వాళ్ళ సీఈఓలుగా వ్యవహరిస్తా ఉన్నారు. అంటే ఇండియన్స్ కి సంబంధించి ఏ విధమైన తెలివితేటలు ఉన్నాయో మెచ్చుకుంటా ఉన్నారు ఒక పక్కన. అదేవిధంగా ఫ్రాన్స్ కి కేవలం ఇండియాకి ఏదో లాభకరంగా ఉంటుంది ఈ ఒప్పందాల వల్ల కాకుండా, కాబట్టి ఫ్రాన్స్ కూడా చాలా ఎంతో కీలకంగా ఉంటాయి. ఫ్రాన్స్ డెవలప్మెంట్ లో కూడా ఇట్లాంటి ఒప్పందాలు కూడా చాలా మేలు చేస్తాయి అనేది ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడిన మాటల్లో కానీ, మనకి రక్షణ అధికారులు మాట్లాడిన వాటిలో కానీ చూస్తే, ఫ్రాన్స్ తో ఒప్పందం ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క ఏదైతే సాంకేతికత ఉందో వాటిని ఇండియా సాంకేతికతతో మేళవించి, ఇది హెలికాప్టర్ తయారీలో కావచ్చు, లేదా రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి దేశీయంగా కొన్ని పరికరాలు తయారు చేయాలనే అంశాన్ని కూడా ఎక్కడ కూడా విన్నట్టు. అంటే వాళ్ళకి సంబంధించి వ్యాపార ఒప్పందంలో భాగస్వాములు అవుతూనే మన సాంకేతికంగా మనం కూడా అభివృద్ధి చెందడానికి ఈ ఒప్పందాలు అనేవి చాలా కీలకంగా ఉంటాయి. ఇండియా భవిష్యత్తులో మరింత శక్తివంతంగా అవడానికి, లేదంటే మనమే సొంతంగా కొన్ని హెలికాప్టర్ల రంగం కావచ్చు, యుద్ధ రంగంలో అనేక ఆయుధాలు కావచ్చు, వాటన్నిటిని కూడా తయారు చేయడానికి ఇది అంతా కూడా ఉపయోగిస్తుంది అనేది నేను చెప్తాను. రైట్. పుల్లారావు గారు, అంటే ఫ్రాన్స్ ప్రపంచంలోనే అణుశక్తి దేశాల్లో కూడా టాప్ దేశం. సో అంటే ఇప్పటికే అణుశక్తి ఇంధనం సంబంధించి స్వచ్ఛతలో కూడా అంటే మనం ఇవన్నీ కూడా డీల్స్ జరిగితే ఉద్యోగాల పరంగా అంటే ఎట్లా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది? టెక్నాలజీ వస్తే ఉద్యోగాలు పోతాయి అనుకోవడం చాలా తప్పు. కంప్యూటర్ వచ్చినప్పుడు అందరు ఉద్యోగాలు పోతాయంటే కంప్యూటర్ ఉద్యోగాలు సృష్టించింది. దీనికి ఒక పెద్ద థియరీ ఉన్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఉద్యోగాలు పెరుగుతాయి. ఎందుకంటే ఆ టెక్నాలజీకి మనం ఏదైతే ఉపయోగించుకోలేదో అది వచ్చేకే తెలుస్తాయి. అందువల్ల మనం వెల్కమ్ చేయాలి. ఇందాక మన ఫ్రెండ్ చెప్పినట్టుగా, మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వస్తుంది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ నేను ఇందాక వచ్చిన మాట చెప్పా, అన్ని దేశాలకి అన్ని స్పెషాలిటీస్ ఉండవు. కొన్ని దేశాలకు కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. దాని మీద ఫోకస్ చేశారు. ఫ్రాన్స్కి మీరు చెప్పినట్టుగా అణుశక్తిలో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ థియరీ ఏమిటంటే, మనం అణుశక్తి వాడచ్చు, డేంజరస్ కాదు అని వాళ్ళు ఎక్కువ న్యూక్లియర్ రియాక్టర్స్ అయి పెట్టారు. ప్రపంచంలో న్యూక్లియర్ ఎనర్జీ వద్దన్న టైంలో ఫ్రాన్స్ న్యూక్లియర్ ఎనర్జీ అణుశక్తిని వాడి వాళ్ళ పవర్ నీడ్స్ చాలా వరకు చూసుకుంటున్నారు. సో ఇప్పుడు ప్రపంచం కూడా మళ్ళీ తిరిగి ఏ ఐడియా వచ్చిందంటే, పెట్రోలు బొగ్గు బదులు అణుశక్తి ఇంకా సేఫరు, మనం సేఫ్గా తీసుకుంటే తప్పే ఉన్నది ఐడియాకి వచ్చి అది పెద్ద డెవలప్మెంట్ భారతదేశానికి ఉపయోగపడుతుంది. భారతదేశానికి ఉన్న ఛాలెంజ్ ఏమిటి? ఇప్పుడు మనం దాదాపు 80% 90% చమురు ఇంపోర్ట్ చేస్తేనే దేశం నడుస్తుంది. అది ఎలా తగ్గించాలి? ఎలక్ట్రిక్ వెహికల్స్ తేవాలి, ఎలక్ట్రిక్ ట్రైన్స్ తేవాలి, అన్నిటికీ ఎలక్ట్రిసిటీ వాడాలి. ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా అణుశక్తి దాంతో చేస్తే ఇంకా బొగ్గు అవసరం ఉండదు, పొల్యూషన్ తగ్గిపోతుంది, పెట్రోలియం అవసరం. సో పెద్ద ఛాలెంజ్ భారతదేశం. చాలామంది ఆశ్చర్యపోతారు, పాకిస్తాన్ మన మీద చాలా వెనకపడిపోయిన దేశం, కానీ సోలార్ ఎనర్జీలో వాళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయారు. ఎలాగ అడ్వాన్స్ అయ్యారంటే, చైనా వాళ్ళకి పూర్తి సాయం చేసేది. వాళ్ళ సరుకులు అమ్ముకోవడానికి లాంగ్ టర్మ్ లోన్స్ ఇచ్చి, ఎక్కడైతే సోలార్ ఎనర్జీలో పాకిస్తాన్ లీడ్ చేస్తుంది ఈవేళ. అంటే ఎగ్జాక్ట్ ప్రొడక్షన్ ఎంత అంతా నాకు తెలియదు, వాళ్ళ దేశంలో అదో సెక్టర్. సో మనం టెక్నాలజీలు తెచ్చుకోవటానికి ఫ్రాన్స్కి ఒక పెద్ద అవకాశం. తర్వాత రాజకీయం కూడా ఇంటర్నేషనల్గా కూడా ఫ్రాన్స్తో సంబంధం మంచిది. వాళ్ళు యూరోప్లో లీడింగ్ నేషన్, 27-30 దేశాలకి పెద్ద వాయిస్ మెక్రాన్, ఫ్రాన్స్. సో ఇవన్నీ కలిసి వస్తున్నాయి. అన్నిటికీ అంతే ముఖ్యం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఆ దేశానికి డబ్బు ఉంటే జరుగుతాయి. డబ్బు లేకపోతే చెప్పకర్ర పాకిస్తాన్ లాగా తిరిగి ఏదో చేసుకోవాలి. డబ్బు కొన్ని 10 సంవత్సరాలు బట్టి భారతదేశానికి చేతుల్లోకి డబ్బు ఎలాగ వస్తుంది? ఆయిల్ ధర పడింది, 50% 60% ఆయిల్ ధర పడింది. గవర్నమెంట్ ఆయిల్ ధర ప్రజలకు తగ్గించలేదు. ఆ డిఫరెన్స్ రక్షణకి లేకపోతే ఇలాంటి వాటికి వాడుతున్న తప్పు లేదు. సో అందువల్ల భారతదేశానికి గత 12 సంవత్సరాలు ఒక మంచి బోనస్ వచ్చింది. అందుకనే అన్నీ కొనగలుగుతున్నాం. లేకపోతే 100 రాఫెల్స్ ఎలా కొంటాం? ఆ డబ్బు ఎక్కడిది? అందువల్ల ఇంకో పాయింట్ కూడా చెప్తాను, మన మిత్రులు అవుతున్నారు. ఈవేళ ఫాస్ట్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ కావాలంటే ఫ్రాన్స్ కూడా స్పెషలైజ్ చేస్తారు. కానీ అన్ని దేశాల కంటే బుల్లెట్ ట్రైన్స్ టెక్నాలజీ జపాన్ దగ్గర ఉన్నది. 50 సంవత్సరాలు బట్టి వాళ్ళకి బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి, ఏ దేశంలో లేనప్పుడు. సో అది తెచ్చుకున్నారు. ఏదో అహ్మదాబాదు, బరోడా, బాంబే పెడుతున్నారు, కానీ అది ఫ్యూచర్ టెక్నాలజీ. దేశం అంతా బుల్లెట్ ట్రైన్స్ ఉండాలి.
ఇవన్నీ సో టెక్నాలజీ వల్ల మనకు వస్తే మన ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి, ఒక లైఫ్ స్టైల్ మారిపోతుంది. అందువల్ల మనం ఈవేళ ఇలాంటి ఒప్పందాలు ఉపయోగపడతాయి. ఒకనప్పుడు దాదాపు 30 సంవత్సరాల క్రితం అన్ని దేశాలకు ఒక అగ్రిమెంట్ ఉండేది, గ్యాట్, జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్ అండ్ టారిఫ్స్. అది ఇప్పుడు పోయి దేశాల మధ్యన బయలాటరల్, ఏ దేశం ఆ దేశానికి చేసుకుంటున్నారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి భారతదేశానికి అవకాశం. పుల్లారావు గారు, అంటే ఫ్రాన్స్ కూడా ఇండో పసిఫిక్ లో ప్రభావం ఉన్న దేశం. ఒకవేళ ఇప్పుడు ఫ్రాన్స్ మనకి ఈ డీల్ కనుక కుదిరితే చైనా ప్రభావాన్ని మనం తగ్గించగలుగుతామా? అది చాలా సెన్సిటివ్ మ్యాటర్. మనకి చైనా 2500 3500 కిలోమీటర్స్ ఉన్నాయి. చైనాతో మనకి స్నేహం లేదు, పచ్చి విరోధం ఉండినా వాళ్ళే మనకి వాణిజ్యం అంతా వాళ్ళే చేస్తున్నారు. చైనా ఈవేళ మనకి సామాన్ అమ్మపోతే అన్నీ మూసుకుపోతాయి, కార్ ఫ్యాక్టరీలు మూసుకుపోతాయి, పవర్ ప్లాంట్స్ మూసుకుపోతాయి. సో అలా డిపెండెన్సీ వచ్చేసింది మనకి చైనా మీద. కానీ మనం చైనాని హద్దులో పెట్టాలి, చైనాని విరోధులతో స్నేహం ఉండాలి, కానీ అన్నింటిలో వెళ్ళి మనం ముక్కు మాత్రం పెట్టుకోకూడదు. ఆ ఇండో పెసిఫిక్ని మళ్ళీ ముంచడానికి చూస్తున్నారు అమెరికా, ఫ్రాన్స్ అందరూ కలిపి తీసుకెళ్ళటానికి. కానీ మన దేశంలో ఆ మాత్రం తెలివితేటలు మనందరికైతే ఎక్కువ, అంతవరకు వెళ్తుంది. చైనాకి మనం యుద్ధం వద్దు, చైనాతో మనం యుద్ధం చేయటానికి మనమే సఫిషియెంట్, ఏ దేశం లేదు. మళ్ళీ ఎలాగే ఇన్వాల్వ్ చేద్దామని ఈ దేశాలందరూ ఆలోచన, కానీ అది మనం తప్పించుకుంటాం. ఎందుకంటే మీరు ఇండో పెసిఫిక్ గురించి చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. ఒక లాస్ట్ పాయింట్ చెప్తున్నానండి, యుద్ధానికి రెడీగా ఉండాలి. 100 రాఫెల్స్ కాదు, 500 రాఫెల్స్ కొను, కానీ యుద్ధానికి మాత్రం చేయకూడదు. మొన్న సింధూర్ యుద్ధం 2 రోజులతో ఆగుపెట్టారు, అదే గొప్పదనం. అక్కడికి వెళ్ళాలి, ఇది సాధించాలి, అది చేయాలి, ఇది చేయాలి అని జరిగే పనులు కాదు. యుద్ధం లిమిటెడ్ వార్కి రెడీగా ఉండాలి, అది ప్రభుత్వం చేస్తాం. సో రాబోయే రోజుల్లో ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ ఆర్థిక బలం లేకపోతే మనకి ఎవరు స్నేహితులు రారు. డబ్బు లేకపోతే స్నేహితులు ఉంటారా సమాజంలో అంటే నో. అది దేశాలకు కూడా అదొక రోల్. సో కేర్ఫుల్గా మన ఆర్థిక వ్యవస్థ ముందుకు తీసుకెళ్ళాలి. రైట్. మస్తాన్ రావు గారు, అంటే ఇప్పుడు ఈ ఒప్పందాల వల్ల నిజంగా భారతీయుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తే, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్ వ్యవస్థలకి కూడా వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుందా? పుల్లారావు గారు చెప్పినట్టు అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు మన ఎవరైతే విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన ఆందోళన ఉంది, కొంత ఉపశమనం లభించడానికి ఏంటంటే ఫ్రాన్స్ లాంటి డెవలప్డ్ కంట్రీస్లో ఒప్పందాలు అనేవి ఖచ్చితంగా మేలు చేస్తాయి. వీళ్ళ ఆందోళన కూడా తగ్గిస్తాయి. మనకు ఆల్టర్నేటివ్ ఇంకోటి ఉందనేది కూడా వాళ్ళకి వాళ్ళ ఆలోచనలోకి స్థానం కల్పిస్తుంది. రెండోది ఏంటంటే ఇవాళ మెక్రాన్ గారు వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని ఇక్కడ ప్రోత్సహిస్తుంది అనేది ఇండైరెక్ట్ చెప్పడానికి వాళ్ళని మనకి తాజ్ హోటల్ దగ్గర తీసుకెళ్లి ఆ రోజు 26/11 ఎక్కడైతే వాళ్ళ ఉగ్రవాద చర్య కారణంగా చనిపోయారో అక్కడ నివాళులు అర్పించడాన్ని కూడా ఈ మెక్రాన్ విజిట్ లో ఒక అంశంగా చేర్చారు. అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్ల ఏ విధమైన దుష్ప్రభావాలు ఈ పశ్చిమాసియా మీద ఇట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో కూడా తేవడం. ఎందుకంటే ఫ్రాన్స్ అనేది మన ఐక్యరాజ్య సమితిలో కూడా భద్రతా మండలిలో స్థానం కలిగి ఉంది. సో ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కూడా మనం ఇక్కడ వాళ్ళ దృష్టికి తెచ్చినట్లయింది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం. రెండోది ఏంటంటే అసలు ప్రపంచంలోనే సైనిక శక్తి పరంగా చూసినట్లయితే ఫ్రాన్స్ 9వ స్థానంలో ఉంది. పైగా మంచి అణు సామర్థ్యాలు కానీ బలమైన నావికా దళాన్ని కూడా కలిగి ఉంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. సో ఫ్రాన్స్తో సంబంధాలు ఇండియాకి ఖచ్చితంగా మేలు చేసే అంశమే. అయితే ఇక్కడ మనం ఆహ్వానించదగ్గ పరిణామాలు ఏంటంటే కేవలం ఫ్రాన్స్ మీద ఏదో ఇండియా ఆధారపడుతుంది అనేది కాకుండా స్వయం సమృద్ధిగా మనం కూడా సాధించడానికి వాళ్ళ మిలిటరీ అధికారులు కానీ మన మిలిటరీ అధికారులు కానీ ఏమైనా యుద్ధ వ్యూహాలకు సంబంధించి కానీ లేకపోతే సాంకేతిక అంశంలో కానీ లేదంటే హెలికాప్టర్ల తయారీలో కావచ్చు, రఫేల్ యుద్ధ విమానాలు వాళ్ళ నుంచి దిగుమతి చేసుకుంటున్నా కూడా దానికి సంబంధించి కేవలం మొత్తం టెక్నాలజీ పరంగా వాళ్ళ మీద ఆధారపడమే కాకుండా మన సైనిక సిబ్బంది కూడా ఆ స్థాయిలో శిక్షణ ఇవ్వటం, అవసరమైతే మనం కూడా వాటికి సంబంధించి కొన్ని అంశాల్లో కొన్ని తయారు చేసుకోవడం, ఇవన్నీ చూసినట్లయితే మీరు ఇప్పుడు ఏదైతే ప్రశ్న అడిగారో ఫ్రాన్స్కి సంబంధించి
మనకి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారు, ఎందుకంటే మెక్రాన్ గారు ఇప్పుడు అభినందించిన అంశాల్లో మ్మ్. ఇండియన్స్ చాలా తెలివైన వాళ్ళు అనేది ఆయన ఒకటి రెండు సార్లు మెన్షన్ చేస్తా ఉన్నారు. సో అది కూడా మన ఇండియన్స్ కి వాళ్ళకి ఆహ్వానం పొందుతున్నట్టుగా కూడా మనం భావించవచ్చు. సో మొత్తంగా చూసినట్లయితే ఖచ్చితంగా యూరోపియన్ యూనియన్ తో కావచ్చు, ఫ్రాన్స్ తో కావచ్చు, ఇండియా అమెరికా పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా H1BC వీసాలకు సంబంధించి కానీ ఇట్లాంటి సందర్భంగా మనం అన్ని చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యూరోపియన్ యూనియన్ తో సంబంధాలు కానీ, లేదంటే అక్కడ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ, ఇప్పుడు ఫ్రాన్స్ తో సంబంధించి కూడా ఈ ఒప్పందాలు కానీ ఖచ్చితంగా మనకందరికీ కూడా ఇండియాకి మేలు చేస్తాయనేది కూడా మనం చెప్పాల్సిన. అంటే ఈ ఒప్పందాల టెక్నాలజీ, ఏఐ అంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఉంటాయి అంటున్నారు. సో అంటే మొత్తంగా కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే స్టార్టప్ కంపెనీలు కానీ, ఇప్పుడు హైటెక్ ఇండస్ట్రీకి సంబంధించి ఇవన్నీ కూడా ఈ ఒప్పందాల్లో భాగంగా ఈ స్టార్టప్ కంపెనీస్ ఇవన్నీ బలోపేతం అయ్యే విధంగా కూడా ఉంటాయా సార్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్తా ఉంది. దానిలో చాలా నిరుద్యోగం అంటే చాలా కంపెనీలు మూతపడే ప్రమాదం ఉంది. అయితే ఆ మేధావుల్లో చెప్తుంది ఏంటంటే కొంతమంది ఏమో దాన్ని విభేదిస్తా ఉన్నారు. అయితే టోటల్ గా చూస్తే ఏంటంటే ఖచ్చితంగా ఇండియన్స్ ఆలోచన పరంగా కానీ వాళ్ళ యొక్క మేధాశక్తి పరంగా చూసినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా ఫ్రాన్స్ వీళ్ళని ఉపయోగించుకుంటానికి, అక్కడ వాళ్ళకి ఉపాధి కల్పన కావచ్చు, లేదంటే అక్కడ కంపెనీలు ఇక్కడికి వచ్చి వీళ్ళతో భాగస్వామ్యం అవడం కావచ్చు, ఇవన్నిటి దృష్ట్యా చూసినప్పుడు ఖచ్చితంగా మనకి ఇండియాకి మేలు జరిగే పరిణామంగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే మనం ఇప్పుడు 21 ఒప్పందాలు అంటే అది డిఫెన్స్ కావచ్చు, లేదా ట్రేడ్ కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, ముఖ్యంగా ఈ మూడింటికి సంబంధించి 21 MOUలు అనేది కుదుర్చుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అటు యుద్ధ రంగంలోనే అనే కాదు, ఖచ్చితంగా ఏదైతే మనకి టెక్నాలజీ పరంగా మనం వస్తున్న మార్పులు ఏదైతే ఉన్నాయో వాటిని ఆకలింపు చేసుకుని తద్వారా ఇండియన్స్ ఏదైతే అమెరికా పరంగా లేకపోతే ఇతర దేశాల పరంగా కొంత నిరాదరణ గురవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఫ్రాన్స్ ఒక చెయ్యందిస్తున్నట్టుగా కూడా మనం ఇక్కడ ఆలోచించాలి. రెండోది ఏంటంటే మొన్న ట్రంప్ పీస్ ఆఫ్ బోర్డుకి సంబంధించి ఒక మెక్రాన్ ఒక అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు ట్రంప్ ఏదైతే ఇండియాకి సంబంధించి మాట్లాడుతూ ఉంటారో అదేవిధంగా మెక్రాన్ కూడా ఆయన విమర్శించిన పరిస్థితి కూడా ఉంది. సో ట్రంప్ బెదిరింపులను కూడా లెక్క చేసే పరిస్థితిలో ఫ్రాన్స్ కూడా లేదు. సో ఇలాంటివన్నీ కూడా గమనించాల్సిన అంశం. ఇదేంటంటే ఇండియాకి సంబంధించి అమెరికానే కాదు, మాకు ఫ్రాన్స్ కానీ యూరోపియన్ యూనియన్ కానీ ఏదైతే వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం అనేది అమెరికా కూడా ఒక ఇండికేషన్ పంపుతున్నట్టుగా కూడా దీన్ని మనం చూడొచ్చు. రైట్. ఇప్పుడు ఫ్రాన్స్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెడతాయి, అంతవరకు బాగానే ఉంది. బట్ అంటే మేక్ ఇన్ ఇండియా అంటూ కూడా ప్రభుత్వం ఒకవైపు చెప్తోంది. సో ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ స్వయం సమృద్ధి పరంగా కూడా జరగాల్సిన ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో వాటి గురించి ఎట్లా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? అంటే ఇప్పుడు మనం కుదుర్చుకున్న ఒప్పందాల్లో అవి కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. ఏదైతే మనకి టెక్నాలజీ పరంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది దానిలో చోటు చేసుకుందో దాన్ని మనం చూసినట్లయితే ఖచ్చితంగా రానున్న కాలంలో ఏదైతే మనకి ఏఐ కావచ్చు, మిగతా సాంకేతికంగా వస్తున్న మార్పులు కావచ్చు, ఆయా కంపెనీలు ఏవైతే చాలా మందిని తొలగిస్తున్న పరిస్థితి, అవన్నీ నేపథ్యంలో రానున్న కాలంలో వాళ్ళ సేవలు ఏ విధంగా మనం ఆ చేంజెస్కి తగ్గట్టుగా వాళ్ళని ఉపయోగించుకోవాలి ఏంటి అనేది కూడా ఈ ఒప్పందాల్లో చోటు చేసుకున్న అంశాలుగా చెప్తా ఉన్నారు. సో అవన్నీ కూడా కార్యరూపం దాల్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఏదైతే మనం అందరం భయపడతా ఉన్నారో ఈ టెక్నాలజీ పరంగా మరింత అభివృద్ధి సాధించే కొద్ది నిరుద్యోగత పెరిగే అవకాశం ఉంది అనేది దానికి ఫుల్ స్టాప్ పడే విధంగా ఖచ్చితంగా ఫ్రాన్స్ కంపెనీలు కానీ లేదా ఇండియా కంపెనీలు అక్కడికి వెళ్తాం కానీ ఆ కంపెనీలు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయటం కానీ లేదా ఇరువురు కలిపి సంయుక్తంగా కొన్ని పరిశ్రమలలో సాంకేతికతను అందిపుచ్చుకోవటం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇండియాకి మేలు చేసే అంశాలుగా మనం భావించాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మస్తాన్ రావు గారు, అలాగే పెంటపాటి పుల్లారావు గారు డ్రైవ్లో పాల్గొన్నందుకు. సో నరేంద్ర మోదీ, ఎమాన్యుయల్ మెక్రాన్ మధ్య జరిగిన ఈ చర్చల వల్ల కూడా మొత్తంగా 21 కీలకమైన ఒప్పందాలు జరిగాయి. ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా ప్రయోజనం చేకూరుస్తాయంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నమాట. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.